వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ స్పర్శ్ 2 దీంట్లో పద్య భాగం థర్డ్ లెసన్ మనుష్యత. దీంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, కవి ने कैसी मृत्यु को सुमृत्यु कहा है. కవి ఎటువంటి మరణాన్ని సుమృత్యు అని చెప్పారు. ఆన్సర్, హర్ ఏక్ కే లియే మృత్యు అనివార్య హై. ప్రతి వ్యక్తికి కూడా మరణము అనేది తప్పనిసరి అన్నమాట. ఇస్లియే పరోపకారి బననా చాహియే. అందుకని అందరూ కూడా పరోపకారి, ఇతరులకి ఉపకారం చేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. ఇస్సే మన్నే కే బాద్ యుగోం తక్ ఉస్కా నామ్ యాద్ రఖే. దానివల్ల చనిపోయిన తర్వాత కూడా యుగ యుగాలు అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఉస్కా గుణగాన్ కరేంగే. అతని యొక్క గుణగణాలని కీర్తిస్తూ ఉంటారు. ఉస్కా నామ్ అమర్ హో జాయేగా. అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. కవి ఐసీ మృత్యుకు సుమృత్యు కహా హై. అటువంటి మరణాన్ని సుమృత్యు అని చెప్పి కవి గారు చెప్పారనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఉదార్ వ్యక్తికి పహచాన్ కైసే హో సక్తి హై. ఉదార వ్యక్తి అంటే గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తిని ఎలా గుర్తిస్తాము? ఉదార వ్యక్తి మే విశేష గుణ హోతే హై. ఆన్సర్ అన్నమాట. ఉదార వ్యక్తిలో అంటే విశేషమైనటువంటి గొప్ప వ్యక్తిలో ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప గుణాలు ఉంటాయట. వా పరోపకారి హోతా హై. అతడు ఇతరులకి ఉపకారం చేసే మనస్తత్వం కలిగిన వాడు. దూసరోం కా హిత చింతన్ కర్తా హై. ఇతరుల మేలు గురించి ఆలోచిస్తాడు. దూసరోం కే లియే తన్ మన ధన్ త్యాగ కర్తా హై. ఇతరుల కోసము తన శరీరాన్ని, మనసుని, ధనాన్ని కూడా త్యాగం చేస్తాడు. ప్రేమ, ఉదారత, భాయిచారా की భావన యహీ ఉదార వ్యక్తికి పహచాన్ హై. ప్రేమ, ఉదారత్వము, ఆ సోదర భావము ఇవన్నీ కూడా ఉదార వ్యక్తిని, గొప్ప వ్యక్తిని గుర్తించడానికి లక్షణాలు అన్నమాట. థర్డ్ క్వశ్చన్, కవినే దదీచి కర్ణ आदि महान व्यक्तियों का उदाहरण देकर मनुष्यता के लिए क्या संदेश दिया है. కవి ఇక్కడ దదీచి, కర్ణ్ అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలియజేసి మనుషులకి ఎటువంటి సందేశాన్ని అందించారు? ఆన్సర్, कवि ने दधीची कर्ण आदि महान व्यक्तियों का उदाहरण देकर मनुष्यता के लिए परोपकारी बनने का संदेश दिया. కవి దధీచి, కర్ణ లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఉదాహరణగా చూపించి మానవత్వం, మనుష్యుల కొరకు అందరినీ కూడా పరోపకారంగా అవమని చెప్పి, అంటే ఇతరులకి సహాయం చేయమని సందేశాన్ని ఇచ్చారన్నమాట. दधीची ने वज्रायुध के लिए अपनी हड्डियों को त्याग दिया. దధీచి వజ్రాయుధం కోసం తన యొక్క ఎముకల్ని, రేడ్కి హడ్డి అన్నమాట అక్కడ, అంటే వెన్నెముకని త్యాగం చేశాడు. కర్ణ కవచకుండలకు దాన్ మే దియా. కర్ణుడు కవచకుండలాలని దానంగా ఇచ్చాడు. రాజా రంతిదేవ్ అప్నా భోజన్ భూఖే వ్యక్తికో దియా. రాజా రంతిదేవు తన భోజనాన్ని ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చేశాడు. కబూతర్ కే లియే రాజా షిబి అప్నే శరీర్కే మాంస్కో దియా. ఒక పావురం కోసమని శిబి చక్రవర్తి తన శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని ఇచ్చేశాడు. फोर्थ क्वेश्चन, कवि ने किन पंक्तियों में यह व्यक्त किया है कि हमें गर्व रहित जीवन व्यतीत करना चाहिए. కవి ఏ లైన్ల ద్వారా మనకి తెలియజేశాడు అంటే మనిషి గర్వము లేకుండా జీవించాలి అనేది ఏ లైన్ల ద్వారా మనకి తెలియజేశారు? ఆన్సర్, हमें गर्वरहित जीवन व्यतीत करने की बात इन पंक्तियों में व्यक्त किया है. మనం గర్వము లేకుండా జీవించాలి అనేటటువంటి భావన ఈ కింది పంక్తుల్లో ఉంది. రహోనా భూల్కే కభీ మదాంధ తుచ్చ విత్తమే. सनाथ जान आपको करुणा गर्व चित्त में. अनाथ कौन है यहाँ त्रिलोकनाथ साथ हैं. दयालु दीन बंधु के बड़े विशाल हाथ हैं.
దీని అర్థం ఏంటంటే, అంటే అర్థమేం అడగలేదు, అయినా కూడా ఉన్న అర్థం చెప్తున్నాము. మనుష్య ధన సంపత్తి పర్ గర్వ నహి కన్నా చాహియే. మనుషులు ధనము సంపద వీటి మీద గర్వపడకూడదట. ఈ సంసారమే కోయి అనాథ నహి. ఈ ప్రపంచంలో ఎవరూ కూడా అనాథలు కారు. హమ్ సబ్ ఈశ్వర్కి సంతాన్ హై. మనమంతా కూడా భగవంతుని యొక్క సంతానం. హమారా రక్షక భగవాన్ హై. మనల్ని రక్షించేవాడు ఆ భగవంతుడే అన్నమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్. मनुष्य मात्र बंधु है से आप क्या समझते हैं स्पष्ट कीजिए. మనుష్య మాత్ర బంధు అంటే మీకు ఏమర్థమైంది తెలియజేయండి అన్నారు. ఆన్సర్, సారే మానవ ఈశ్వర్కి సంతాన్ హై. మానవులందరూ కూడా భగవంతుని సంతానం. సబ్ ఆపస్ మే భాయి భాయి హై. అందరూ కూడా సోదరులే. बाहर से कुछ भेदभाव होने पर भी सब में एकता और प्रेम की भावना है. బయట నుండి కొద్దిగా భిన్నత్వం కనిపించినా కూడా అందరూ మాత్రం ఒకటే అన్నమాట. సబ్మే ఏకత और प्रेम की भावना है. అందరిలో కూడా ఐకమత్యం ఉంది, ప్రేమ భావము ఉంది. మనుష్య మాత్ర బంధు है इसीलिए वसुधैव कुटुंबकम का नारा प्रचलित है. మనుష్య మాత్ర బంధు హై, అదే మరి వసుదైవ కుటుంబం అని చెప్పి కూడా మనకి నానుడి ఉందన్నమాట. 6th क्वेश्चन. कवि ने सबको एक होकर चलने की प्रेरणा क्यों दी है. కవి అందరూ కలిసి నడవండి అని ఎందుకు ప్రేరేపించారు. ఆన్సరు, కవిని సబ్కో ఏక్ హోకర్ చల్నేకి ప్రేరణ ది క్యోంకి ఏకతా మే బల్ హోతా హై. కవి అందరినీ కలిసి నడవమని ప్రేరేపించారు, ఎందుకంటే ఐకమత్యంలోనే బలం ఉన్నది. ఆపస్ మే ప్రేమ్ సే సహాయత కన్నా చాహియే. తమలో తాము ఒకరికి ఒకళ్ళు సహాయం చేసుకోవాలి. ఇస్సే సభీ కార్య సఫల్ హోతే హై. దీనివల్ల పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. హమ్ సబ్ ఈశ్వర్కి సంతాన్ హై. మనమంతా కూడా భగవంతుని యొక్క బిడ్డలము. 7th క్వశ్చన్. వ్యక్తి కిస్ ప్రకార్ కా జీవన్ వ్యతీత్ కన్నా చాహియే. ఒక మనిషి ఎటువంటి జీవితాన్ని గడపాలి. ఆన్సర్, హర్ వ్యక్తి దూసరోं के लिए मरना या जीना है. ప్రతి వ్యక్తి కూడా ఇతరుల కోసమే జీవించాలి, ఇతరుల కోసమే మరణించాలి. మరణే కే బాద్ भी उसका नाम अमर होना चाहिए. మరణించిన తర్వాత కూడా అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి. दूसरों के लिए अपना तन मन और धन को त्यागना है. ఇతరుల కోసము తన శరీరాన్ని మనసుని ధనాన్ని కూడా త్యాగం చేయాలి. భాయిచారకి భావన బడానా హై. ఆ సోదర భావాన్ని పెంపొందించాలి. ఉస్కి మృత్యు సుమృత్యు హోనా చాహియే. అతని మరణము సుమృత్యు అవ్వాలి. అప్నా గుణగాన్ యుగం తక్ చలనా హై. తన యొక్క గుణగణాలని యుగ యుగాలు కీర్తించాలి. లాస్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. కవిత కా సారాంశ లిఖియే. కవిత యొక్క సారాంశం రాయండి, या లేకపోతే మనుష్యత కవిత కే మాధ్యం సే కవి క్యా సందేశ్ దేతే హై. మనుష్యత అనే కవిత ద్వారా మనకి కవి ఏ సందేశాన్ని ఇస్తున్నారు. मनुष्यता कविता के माध्यम से कवि मैथिली शरण गुप्त जी इस प्रकार संदेश देते हैं. మనుష్యత కవిత ద్వారా కవి అయినటువంటి మైథిలి శరణగుప్త గారు ఈ విధంగా సందేశాన్ని ఇస్తున్నారు. మానవత, ప్రేम, ఏకता, दया, करुणा, परोपकार, सहानुभूति, सद्भावना और उदारता से परिपूर्ण जीवन जीने का संदेश देते हैं. మానవత్వము, ప్రేమ, ఐకమత్యము, దయ, జాలి, పరోపకారం, సహానుభూతి, సద్భావన, ఉదారత వీటన్నిటితో కలిపినటువంటి జీవితాన్ని జీవించమని సందేశిస్తున్నాడు. పరోపకార్ కే లియే అప్నా సర్వస్వ అర్పణ కన్నా చాహియే. ఇతరుల కోసం మన సర్వస్వాన్ని అర్పించాలి. దూసరోं के लिए जीना है. ఇతరుల కోసమే బతకాలి. మరణే కే బాద్ భీ హమారే కామోं के द्वारा అమర్ హోనా చాహియే. మరణించిన తర్వాత కూడా మన పనుల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోవాలి. ధన్ దౌలత్ పర్ ఘమండ్ నహీ కన్నా చాహియే. డబ్బు సంపదల మీద గర్వంగా ఉండకూడదు, అహంకారంగా. హమ్ సబ్ ఈశ్వర్కి సంతాన్ హై. మనమంతా కూడా భగవంతుని బిడ్డలము. భాయిచారకి భావనకు రఖనా చాహియే. సోదర భావాన్ని పెంపొందించుకోవాలి. దూసరోं को भी आगे बढ़ने की ప్రేరణ దేనా చాహియే. ఇతరులను కూడా అభివృద్ధి మార్గంలో నడిచేందుకు ప్రేరేపణ కలిగించాలి. మనుష్యతా కా వాస్తవిక అర్థ జాన్కర్ జీనా హై. సుమృత్యు పానా చాహియే. మనుష్యత అంటే మానవత్వం అంటే నిజమైనటువంటి అర్థాన్ని తెలుసుకొని మన మరణాన్ని సుమృత్యుగా చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ కవి పరిచయము
కవి మైథిలి సెన్గుప్తుజీ జీవన కాలం వచ్చేటప్పటికి 1886 1964. విశేషత ఏంటంటే రాష్ట్ర కవి అన్నమాట. ఈయన రాసినటువంటి కృతులు సాకేతు, యశోధర, జయద్రథ వధ్. ఈయన తండ్రి పిత సేఠ్ రామచరణ్ దాసు, చోటాబాయి తమ్ముడేమో సియారాం సెన్గుప్తు. వీళ్ళిద్దరూ కూడా కవులే అన్నమాట. ఇప్పుడు సింపుల్గా సారాంశం నేర్చుకుందాం. हर एक के लिए మృత్యు అనివార్య है. ప్రతి ఒక్కరికి కూడా మరణము అనేది తప్పనిసరి. जो दूसरों के लिए जीता है उसकी मृत्यु सुमृत्यु होती है. ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తారో వాళ్ళ యొక్క మరణము సుమృత్యువు అవుతుంది. వహీ అమర్ రహతా హై, అతడే చిరస్థాయిగా నిలిచిపోతాడు. जो अपने लिए जीता है वह पशु होता है. ఎవరైతే వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తారో వాళ్ళు పశువుతో సమానం. ఉదార వ్యక్తి కా గుణగాన్ విశ్వభర్ మే హోతా హై. ఉదార వ్యక్తి యొక్క కీర్తిని ప్రపంచమంతా కూడా కీర్తిస్తూ ఉంటుంది. ధరతి ఉన్కో రుణీ రహతీ హై. భూమాత వాళ్ళకి రుణపడి ఉంటుంది. వహీ భాయిచారకి భావన జగాతా హై. వాళ్ళే సోదర భావాన్ని, వసుదైక కుటుంబాన్ని నిర్మిస్తారు. దధీచి, కర్ణ, రంతిదేవ్, ఉషీనర్ ఆది పరోపకారి థే. దధీచి, కర్ణుడు, రంతిదేవ్, ఉషీనర్ వీళ్ళందరూ కూడా పరోపకారంతో జీవించారు. వే సబ్ దూసరోं के लिए अपने प्राण दिए. వాళ్ళందరూ కూడా ఇతరుల కోసం వాళ్ళ యొక్క ప్రాణాలని అర్పించారు. यह कवि सभी लोगों को परोपकार से रहने का संदेश देता है. ఇక్కడ కవి ప్రజలందరినీ కూడా పరోపకార బుద్ధితో జీవించమని సందేశాన్ని ఇచ్చారు. లాస్ట్ క్వశ్చన్ కూడా సారాంశం కింద ఇచ్చాము. ఏది నచ్చితే అది చదువుకోవచ్చు.